హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో పోల్ట్రీ నాలెడ్జ్ గురించి. సో ఈరోజు మార్నింగ్ మనము లిటర్ ర్యాకింగ్ చేస్తున్నాము. సో ర్యాకింగ్ చేసినప్పుడు కొన్ని ఫీడ్ మోషన్ అవుతున్నాయా లేవో అని చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పటికి మన బర్డ్స్ వచ్చేసి 35 days అవుతుంది. సో ఇప్పుడే మెయిన్ ఫీడ్ మోషన్ అయినా కానీ సో మనకు FCR అనేది పోతుంది. సో ఇది కేర్ఫుల్గా చూసుకోవాలి. సో మెయిన్ థింగ్స్ ఫీడ్ మోషన్ కావడానికి మెయిన్ థింగ్స్ ఏంటంటే లిటర్ ప్రాబ్లం వల్లనే ఫీడ్ మోషన్ అవుతుంది. అది లిటర్ అనేది మనం డైలీ ర్యాకింగ్ చేసుకుంటే ఫీడ్ మోషన్ అనేది ఏది ఉండదు. సో బర్డ్స్ పోయేదాకా కూడా మనం లిటర్ ర్యాకింగ్ అనేది చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే 35 daysలో స్టాప్ చేస్తారు. సో అలా స్టాప్ చేసినా కానీ ఒక 2 days మంచిగానే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే నుంచి ఫీడ్ మోషన్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. సో అందుకని మనం సాధ్యమైనంత వరకు బర్డ్స్ పోయేంత వరకు మనం లిటర్ అనేది ర్యాకింగ్ చేసుకోవాలి. సో అదేవిధంగా మన బర్డ్స్లో కొన్ని మోషన్ అనేది ఏ విధంగా అవుతాయి అనేది మీకు చూపిస్తాను. సో ఇది అనేది ఇలా బ్లాక్ కలర్ బెల్లం కలర్లో పోతాయి కదా. సో ఇది ఫీడ్ మోషన్ అనేది అనుకోవాలి. సో ఈ విధంగా. సో ఇంకోటి వచ్చేసి ఈ విధంగా. సో అలా మనకు ఎక్కువ లేవు. సో నార్మల్గా కొన్ని ఏదైతే బర్డ్స్ కొన్ని మన కొంచెం హెల్త్ మంచిగా లేకనో కొన్ని ప్రాబ్లం వల్లనో కొన్ని సో అలా అవుతుంటాయి. అది నార్మల్. సో మనకు చాలా కనిపించినట్టు అయితే మనం అనేది ఫీడ్ మోషన్కు ట్యాబ్లెట్లు అనేవి దొరుకుతాయి. మనకు మెడికల్ షాప్లలో అవైలబుల్గా ఉంటాయి. సో ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను ఫీడ్ మోషన్కు ట్యాబ్లెట్లు. సో ఆ ట్యాబ్లెట్లు మనం తెచ్చుకొని 3 days వాడాలి. సో డింకర్ డోస్ వేస్తే డింకర్లు ఉన్నాయి కాబట్టి డింకర్కి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి 3 days. సో అలా 3 days వేసినామంటే మనకు ఫీడ్ మోషన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో అదేవిధంగా ఇంకో పద్ధతి కూడా ఉంది. సో ఏంటంటే ఇలా ఇది సహజంగా మనం ఇంట్లో తయారు చేసేటివి కూడా ఉన్నాయి. అదేంటంటే పెరుగు. సో మనకు ఎన్ని వేల షెడ్యూల్ని బట్టి దాన్ని బట్టి మనం 4 కిలోలు 5 కిలోలు పెరుగు తీసుకొని సో అందులో మెంతులు ఉంటాయి కదా. సో మెంతులు మనము 1/4 కిలో లేకపోతే బర్డ్స్ని బట్టి ఎన్ని ఉన్నాయి అన్ని బట్టి 1/2 kg ఇట్లా తీసుకొని మెంతులు నానబెట్టాలి. సో నానబెట్టి గ్రైండర్లో మిక్సీ చేసుకొని సో పెరుగులో కలుపుకొని అలా డింకర్ డోస్ కూడా వేసుకోవచ్చు. సో అలా వేసుకున్నా కానీ మనకు కంట్రోల్ అవుతుంది. సో లేదు ఆ విధంగా చాలా ఇబ్బంది అవుతుంది మనకు ఇవన్నీ చేసుడు. ఎందుకంటే నార్మల్గా మనం ట్యాబ్లెట్లు ఎక్కువ శాతం ట్యాబ్లెట్లు వేస్తే మనకు కంట్రోల్ అవుతుంది. అది 100%. సో నేనైతే ఎప్పుడైనా ఫీడ్ మోషన్ అయినప్పుడు సో అదే ట్యాబ్లెట్లు తెచ్చి యూజ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం కేర్ఫుల్గా చూసుకోవాలి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 35 days తర్వాత మనకు బర్డ్స్లో చూసేది ఫీడ్ మోషన్. మెయిన్ ఆ ఫీడ్ మోషన్ మనం చూసుకుని కంట్రోల్ చేసుకున్నామంటే మనకు వెయిట్ బరాబర్ ఉంటుంది. తర్వాత మనకు FCR కానీ PC కానీ ఇలాంటివి ఇబ్బంది కాదు. సో ఫీడ్ మోషన్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఫీడ్ మోషన్ ఏంటంటే ఒక్క డే ఫీడ్ మోషన్ అయిందంటే మనం 1 day మనం ఎన్ని బ్యాగులు పోసినామో అన్ని బ్యాగులు లాస్ అవుతుంది. సో అదేవిధంగా మనం ఫీడ్ మోషన్ అనేది చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.